నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సెకండ్ లిస్టుపై జనసేన కసరత్తు, పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం. జనసేనలోకి వలసల పర్వం, తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరికలు. ఏపీలో నేటి నుంచి టీడీపీ ఎన్నికల శంఖారావం, తిరుపతి నుంచి చంద్రబాబు క్యాంపెయిన్. కొలిక్కి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా, ఇవాళ లిస్టు రిలీజ్ చేసే ఛాన్స్. ముగిసిన వివేకానందరెడ్డి అంత్యక్రియలు, అంతిమయాత్రలో పాల్గొన్న జగన్. వివేక హత్యపై గవర్నర్ను కలవనున్న జగన్, సిబిఐ విచారణకు డిమాండ్. వివేక హత్య కేసు దర్యాప్తు ముమ్మరం, నలుగురిని అదుపులోకి తీసుకున్న సిట్. తప్పు చేసినట్టు తేలితే ఉరి తీయండి, వివేక హత్యతో తనకు సంబంధం లేదన్న సుధాకర్ రెడ్డి. వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారు, హత్య అని తెలిసినా ఎందుకు దాచిపెట్టారన్న చంద్రబాబు. నేడు ఎంపీలతో కేసీఆర్ భేటీ, తొలి జాబితా విడుదలకు అవకాశం. మల్కాజ్గిరి నుంచి బరిలోకి రేవంత్, ఫస్ట్ లిస్ట్ను విడుదల చేసిన టీ కాంగ్రెస్. టీఆర్ఎస్లోకి సుధీర్ రెడ్డి, 2 రోజుల్లో మరో 3 చేరే అవకాశం. ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ అరెస్ట్ వారెంట్ జారీ, కేసుపై హైకోర్టుకు సిట్ నివేదిక. కర్నూలులో ఉద్రిక్తత, టీడీపీ నేత తిక్కారెడ్డిపై వేట కొడవళ్లతో దాడి. విశాఖ ఏజెన్సీలో ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి. విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీఐఎస్ ఆదేశాలు. నేను చౌకీదార్నే, నాతో పాటే మీరు, మద్దతుదారులకు ప్రధాని మోదీ సందేశం. అధికారం ఇస్తే ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం తీసుకొస్తాం, దేశ ప్రజలకు రాహుల్ హామీ. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు గల్లంతు, బీజేపీనే తొలగించిందంటూ ఆప్ ఆందోళన. మోదీ ప్రభుత్వ ప్రకటనలను తొలగించండి, ఈసీని కోరిన హస్తం పార్టీ. మాండ్యా నుంచే పోటీ చేస్తా, మద్దతు కోసం బీజేపీని ఆశ్రయించిన సుమలత. నేడు రైతుల ఖాతాల్లోకి నగదు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ. వీవీప్యాట్ల లెక్కింపుపై 25న విచారణ, సమాధానం చెప్పాలని ఈసీ కేంద్రానికి సుప్రీం నోటీసులు. నీరవ్ మోదీ భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్, $3 కోట్ల తరలించడానికి ప్రయత్నించిన అమీ మోదీ. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో భూకంపం, 4.7గా భూకంప తీవ్రత నమోదు.